ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుందో మనము అందరినీ కాళభైరవ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/6/2025 నుండి 30/6/2025 వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా, పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, సింహరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి వ్యయంలో కేతు భగవానుడు, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, సప్తమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు, అష్టమంలో శుక్ర భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల రెండిటి వైపు నుంచి అనారోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి శత్రు ప్రభావాలు, నడదృష్టి యొక్క ప్రభావాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కష్టపడి మీరు పనిచేస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొందరు పరిగట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క కూపంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో దుష్టులకు దూరంగా ఉండండి, పొగడ్తలకు దూరంగా ఉండండి, ఉన్నదాంతో సర్దుకపోండి. మీరు ఎక్కువగా పొగడ్తలకో ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం. అలాగే సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు, పెట్టుబడులు, అలాగనే నూతనమైనటువంటి వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన కొన్ని పరిస్థితుల ప్రభావం చేత మీరు పొగడ్తలకు వెళ్ళడం, అనేక రకాల ఇబ్బందికి గురవడం, బంగారు ఆభరణాలు, షేర్లు, విశేషమైనటువంటి వాటిని ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉంది. అలాగా విద్యార్థులకు మంచి చదువులు, అభివృద్ధి, కెరియరు, ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్రమోషన్స్, సన్మానాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. రాజ్యస్థానంలో గురువు, ఇది చాలా మంచి కాలము. గురువులతో, తల్లిదండ్రులతో, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యి ఉన్నతమైనటువంటి స్థాయి, ప్రమోషన్స్, స్థలము, అలాగే గృహాలు మీ సొంతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఏకాదశంలో కుజ భగవానుడు ఉండడం వలన ప్రశాంతత, మౌనము, ధ్యానము మీకు ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నారు, ఓకే, మీరు తొందరగా స్పందించవద్దు. కొంతకాలం సమయం తీసుకోండి. ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా ఇది చాలా మంచి సమయము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెల 1వ తారీఖు నుండి
30వ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠపుత్రిక కానీ ఈ త్రిజ్యేష్ఠము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠ మాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర సమయంలో మౌనము, ధ్యానము, విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే శుద్ధాష్టమి, పూర్ణిమ, ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం, అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి అభిషేకము, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళభైరవ స్వామికి పూజ, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి, మంచి జ్ఞానము, వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామికి హోమము, పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.